ఎన్నికల్లో ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కొడంగల్లో సొంత నియోజకవర్గంలో ఓడిపోయి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచి తన ప్రత్యర్థి కేసీఆర్ని ఓడిపించాడు. ఇప్పుడు ఈటెల రాజేంద్ర కూడా సేమ్ అదే కాన్సెప్ట్తో వెళ్తున్నారు. తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు, మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి మళ్ళీ తన చిరకాల వాంఛ నెరవేర్చుకుంటున్నారు అంటున్నారు. వాస్తవేనా? నేను యాక్చువల్గా ఎంపీకి పోటీ చేయాలని చెప్పి అనుకున్నా. మా కరీంనగర్ జిల్లాలో ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కాబట్టి నేను అడగడం ధర్మత కాదు కాబట్టి నేను 32 ఏళ్ళుగా ఈ నియోజకవర్గంలో ఉంటా, 32 years. అయినా ఈటెల రాజేంద్ర అంటే ఆయనకు ఒక నియోజకవర్గం అనేది కాకుండా నేను పరిచయం లేని గ్రామం ఉంటుందా? నన్ను గుర్తుపట్టని కుటుంబాలు ఉంటాయా చెప్పండి? అయినా ఇక్కడ దగ్గర ఉంటుంది కాబట్టి ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే, మా హైకమాండ్ ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తా అని చెప్పింది తప్ప నేను పోటీ చేస్తాను ఎక్కడ చెప్తలేను. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత, మీరు ఓటమి పాలైన తర్వాత, ఓటమి చెందిన తర్వాత, ఐఎమ్ కరెక్టింగ్ హియర్ మై సెల్ఫ్, తర్వాత మీకు ప్రధాని మోదీ నుంచి కానీ లేకపోతే అమిత్ షా నుంచి కానీ లేకపోతే మీ బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ఎవరు ఫోన్ చేశారు, ఏమన్నారు? అంటే అట్లా చెప్తారా? అంటే అఫ్కోర్స్ అంటే చెప్తారు కదా, ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది కదా పార్టీ. నేను మీకు తెలుసు, మోడీ గారు తెలంగాణ గడ్డ మీద ఏం చెప్పాడో మీకు తెలుసు. నాకు వారికి ఎంత పరిచయం ఉందో కూడా తెలంగాణ సమాజం తెలుసు. అమిత్ షా గారికి నాకున్న పరిచయం తెలంగాణ ప్రజలకు తెలుసు. నడ్డా గారి మా అధినాయకత్వానికి భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఉన్న హైకమాండ్కి ఈటెల రాజేంద్ర ఎవడో తెలియకుండా నన్ను ఇక్కడ తీసుకొచ్చిందా చెప్పండి? కానీ డెఫినెట్గా ఒకటే అంటారు నాయకత్వం ఎప్పుడు కూడా, అరే ఓడిపోలే మనం, వాళ్ళు చెప్పిన మాట ఓడిపోలే మనం, 2018తో పోలిస్తే చాలా పురోగమించినాం. కొంచెం రావాల్సి ఉండే సీట్లు రావాల్సి ఉండే, మేము 15-20 ఎక్స్పెక్ట్ చేసుకున్నాం కానీ వచ్చినాయి. రాబోయే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేయాలని చెప్పిండు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధ్యక్ష మార్పులు జరగబోతున్నాయి, రాజేందరే అధ్యక్షుడు అనే ప్రచారం జరుగుతోంది. రాజేంద్ర ఏమంటారు? ఇక్కడ ఇష్యూ నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. కిషన్ రెడ్డి గారు వచ్చారు అధ్యక్షుడిగా, మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా బూత్ కమిటీ నుంచి మొదలుపెట్టి నీ జనరల్ సెక్రటరీల వరకు, నీ ఇన్ఛార్జ్ వరకు, జిల్లా పడితే ఒక్కరు కూడా మారలే గుర్తుపెట్టుకోండి. అంటే అందుకని ఒక ప్రెసిడెంట్గా టెక్నికల్గా మారింది కానీ ఎవరు మారలేదు. ఇప్పుడు ప్రెసిడెంట్ మార్చుకోవాల్సిన అక్కర లేదు నాకు తెలిసి. ఇప్పుడు 3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరనేది ప్రజలు చూస్తలేరు. మోడీ, ఈ దేశానికి మోడీ కావాలని చెప్పి ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈటల నిలబడతాడా? మోదీ వద్దనుకుంటుందిగా, సౌత్ మోదీ వద్దనుకుంటుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది, కాంగ్రెస్ చెప్తాను. మీ టీవీలు ఒక పని చేయండి, మీ టీవీలను ఇచ్చి ఊళ్ళో పంపండి. ఏమంటారు ఇక్కడ మొన్న జరిగిన ఎన్నికలు చిన్న ఎన్నికలు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు, రేపు జరిగే ఎన్నికలు మోడీ ఎన్నికలు పెద్ద ఎన్నికలు అంటారు. వాళ్ళ భాషలో చెప్తున్నా. చదువురాని సామాన్య ప్రజానికం కూడా అనుకుంటున్న మాట ఏంటంటే, ఈ దేశానికి మోడీ వస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. కారణాలు చాలా వాళ్ళే చెప్తున్నారు. ఇలా జమ్మూ అండ్ కాశ్మీర్ చూడు బిడ్డ, 370 రద్దు కావాలని చెప్పింది, రద్దు అయింది. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో బాధ్యత భాగమైనటువంటి స్థాయికి వచ్చిండ్రు. రెండవది, ఒకప్పుడు పాకిస్తాన్ మన దగ్గర అనేక రకాల అని చెప్పేది, ఇలా జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్లో కలవాలని చెప్పి కోరుకునేది, ఇలా ఖలిస్తాన్ ఉద్యమాలు ఉండేవి. ఇవాళ ఏముందండి పరిస్థితి? బలూచిస్తాన్ లాంటి ప్రాంతవాసులు కూడా మాకు ఈ పాకిస్తాన్లో భద్రత లేదు, ఎదుగుదల లేదు, మేము భారత్లో కలుస్తామనే ఉద్యమాలు నడుస్తున్నాయి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇవాళ ఏమంటుందండి అక్కడ? ఇవాళ మోడీ గారు బాజాప్తా పార్లమెంట్లో అక్కడి ప్రజానికం భారత్లో భాగంగానే ఓటేసే అధికారం కల్పించే ప్రయత్నంలో భాగంగా 25 సీట్లు కేటాయించిందండి. దట్ ఈజ్ మోడీ, గుర్తుపెట్టు. అందుకని మోడీ గారు ఏదో బాయ్ చెప్పి ఓట్లాడు. మోడీ గారిని ఎందుకు ఇష్టపడుతున్నారు మీరు? ఒక్క స్కామ్ 10 సంవత్సరాల కాలంలో ఒక్క స్కామ్ అని ఉందా అండి? ఒక్క మంత్రి ఈ పలాని 10 కోట్ల రూపాయలు తీసుకొని ఈ పని చేసినటువంటి చరిత్ర చూపిస్తారా మీరు?